దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైపోయాయి. వాడవాడలా దుర్గాదేవి విగ్రహాలు భక్తులకి దర్శనమిస్తున్నాయి. ఈ 9 రోజుల పాటు ఆ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం కోటిలో ఉన్నటువంటి విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన 72 అడుగుల ఈకో ఫ్రెండ్లీ దుర్గామాత విగ్రహం దగ్గర ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా అతిపెద్ద దుర్గాదేవి విగ్రహం మన కోటిలోనే ప్రతి సంవత్సరం ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఈ ఏడాది 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు ఫౌండర్ ఆర్గనైజర్ గులాబ్ శ్రీనివాస్ గంగపుత్ర గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. అన్న, ప్రతి సంవత్సరం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వస్తున్నాయంటే కోటి విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలని అనేక మంది భక్తులు కోరుకుంటూ ఉంటారు, ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం అమ్మవారు ఏ రూపంలో భక్తులకి దర్శనమిస్తున్నారు? శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం 26వ సంవత్సరం ప్రతిసారి ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది. ఆ రూపం చూడడానికి ఈ యొక్క ప్రత్యేకంగా 25 సంవత్సరాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈసారి వచ్చేసి శ్రీ దుర్గాదేవి వారాహి మాత అవతారము. ఇది 72 అడుగులు. తర్వాత పైన శివుడు, విష్ణు, బ్రహ్మ వీళ్ళ ఆశీర్వాదంతో అమ్మవారికి ఆశీర్వాదం ఇస్తున్నట్టు రూపం ఇది. సో ఇది వచ్చేసి ఓన్లీ మట్టి గడ్డి వాటర్ పెయింట్స్తో చేయడం జరిగింది. అయితే అన్న, మనకి దేవి నవరాత్రులు వస్తున్నాయి అని అంటే ఎన్ని నెలల ముందు నుంచి పనులు అనేవి ప్రారంభమవుతాయి? ఎంతమంది కళాకారులు ఈ విగ్రహం తయారీలో వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అయ్యారు? యాక్చువల్గా నాకు ప్రతి సంవత్సరము ఒక 6 months బిఫోర్ నుంచే ప్లానింగ్ ఉంటుంది. ఎందుకంటే కొత్త రూపము అనేది ఒక డిజైన్ చేసి మనకు ఏ గూగుల్లో సెర్చ్ చేసినా ఈ రూపము, ఈ ఫోటో అనేది డిఫరెంట్గా అనిపించాలని చెప్పేసి దానికి నాకు 3 months టైం పడుతుంది. సో ఆ రూపం అనేది డిజైన్ అయిన తర్వాత నాకు 60 days నుంచి ప్లానింగ్ కళాకారుని పిలిపించి, అంటే 3 months బిఫోర్ కలకత్తాకి వెళ్ళి వాళ్ళకు డబ్బులు అంటే వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కలకత్తాలో కళాకారుని తీసుకొని వచ్చి నాగేష్, దీనికి కళాకారుడు నాగేష్ గారితో మాట్లాడి మనం డిస్కస్ చేసి 45 యాక్చువల్లీ మనకు 60 days అయితేనే ఇవి ఇంత పెద్ద విగ్రహం అనేది అనుకున్నట్టు జరుగుతుంది. సో మనకి ఈసారి ఏంటంటే ఒక 45 days నుంచి వర్క్ స్టార్ట్ అయింది. ఈ గ్రౌండ్లో కొద్దిగా వర్క్ వేరే ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకు లేట్ రావడం వల్ల కొద్దిగా విగ్రహం ఎత్తు కూడా పెంచాలనుకున్నాము. సో దానికి మనము 72 అడుగుల మట్టుకి మనం తయారు చేయడం జరిగింది. అయితే అన్న, విగ్రహం తయారీ అనుకున్న తర్వాత మరి ప్రకృతి కూడా, అంటే వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో ఏంటి అనేది కూడా తెలియట్లేదు. ఒక్కసారిగా కుండపోత వర్షాలు కురిసినప్పుడు మరి విగ్రహ తయారీలో ఎట్లాంటి ఆటంకాలు వచ్చాయి? వాటన్నింటినీ అధిగమించి ఏ విధంగా మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని రూపొందించారు? యాక్చువల్గా ఏంటంటే ఇది ఓన్లీ ఫస్ట్ గడ్డి పెడతారు. గడ్డి పెట్టిన తర్వాత దొడ్డు మట్టి ఉంటుంది. ఆ మట్టి పెట్టిన తర్వాత మట్టి ఆరాలంటే ఈ ఎండ అనేది తలగాలి. ఎన్ని లైట్లు పెట్టినా ఈ న్యాచురల్ ఎండ ఉంటేనే అది ఆరుతుంది. అది ఆరిన తర్వాత మళ్ళీ కలకత్తా నుంచి తెచ్చిన ఇంకో మట్టి ఉంటుంది, దానికి 2వ కోటింగ్ ఉంటుంది. ఆ 2 కోటింగ్ 3వ కోటింగ్ అది మళ్ళీ సన్నగా శారీది షిన్నింగ్. సో మనకి ఈసారి అలాంటి టైము దొరకలేదు, చాలా ఇబ్బంది జరిగింది. పాపము కళాకారులు కూడా నాతో సహకరించారు. నాగేష్ గారు చాలా సహకరించి కొద్దిగా మాకు గ్యాస్తో కొద్దిగా మంటలతో కొద్దిగా హీట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే పిఓపికి ఈ యొక్క మాతకి ఏంటంటే ఇది మనం ఎలా రూపం చేయాలనుకుంటే అది చేసుకోవచ్చు. ఈ పిఓపి ఏంటంటే అది డై వర్క్ ఉంటుంది. సో దానికి ఎండనికి అంత ఈజీ ఉంటుంది. సో మన కాన్సెప్ట్ కూడా ఏంటంటే మనకు పిఓపి అందరూ మానుకొని ఈకో ఫ్రెండ్లీకి రావాలనేది ఒక పెద్ద కాన్సెప్ట్. మొత్తంగా ఎంతమంది కళాకారులు పాల్గొన్నారన్న ఈ విగ్రహ తయారీలో? విగ్రహం తయారు చేయడానికి 26 members ప్లస్ డిజైనర్స్, వాళ్ళు వెల్డర్స్ అంతా కలిపితే దాదాపు 50 మంది వరకు ఉంటారు. సో ఈ 9 రోజుల పాటు పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అదేవిధంగా దర్శన వేళలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయి? ఈ యొక్క అమ్మవారు ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం ఉంటుంది. ఆ రూపం తగ్గట్టు పూజ ఉంటుంది. సో మనకి ఏంటంటే 8 o'clock పూజ ఉంటుంది, 9:30కి మహాహారతి ఉంటుంది. 9 రోజులు టోటల్ 11 days హారతి చాలా గ్రాండ్ ఉంటుంది. హారతి చూడడానికి జనాలు చాలామంది వస్తారు. సో మనకి ఏంటంటే ఈ ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి భక్తులకు కూడా మీ బిగ్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు
లోపు వస్తే బాగుంటుంది. 12 తర్వాత మూసేయడం జరుగుతుంది. సో మీ ఛానల్ ద్వారా మీరు కూడా భక్తులకు తెలియండి. ఎందుకంటే మనకు చాలా నైట్ టైం కాబట్టి ఇంతకుముందు ఉంటుండే 4-5 వరకు ఉంటుండే. ఈ కొద్దిగా హైవే వెళ్ళే బస్సెస్ దాంతో ఇబ్బంది జరుగుతున్నాయి కాబట్టి 12కు క్లోజ్ ఉంటుందండి. సో ఈ ఏడాది దేవీ నవరాత్రులు మనకు 10 రోజులు వచ్చాయి. సో 11వ తేదీన అంటే మనకు నిమజ్జనం కూడా ఉంటుంది 11 రోజుల తర్వాత. మరి ఆ నిమజ్జనం ప్రక్రియ కూడా ఎంతో ముఖ్యమైనది మనకి. సో ఆ ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది? ఆ మట్టిని కానీ అమ్మవారి మీద వేసినటువంటి ఆ చీరల్ని కానీ సొంతం చేసుకోవాలని అనేక మంది భక్తులు కూడా భావిస్తూ ఉంటారు. మరి ఆ ప్రొసీజర్ అదంతా ఏ విధంగా ఉండబోతుంది? ఎవ్రీ టైం ఈ అమ్మవారి యొక్క శారీస్ చాలా శక్తివంతమైన శారీస్. ప్రతిసారి మాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్స్లో నాకు కావాలని. సో దానికి మేము కమిటీగా ఏం చేసినామంటే యాక్షన్ పెట్టడం జరిగింది. ఆ యాక్షన్లో భక్తులు కూడా ఈ యొక్క అమ్మవారి శారీ కొన్న వాళ్ళు ఇప్పటికి కూడా దాదాపు 25 ఇయర్స్ నుంచి కూడా పాల్గొంటూనే ఉంటారు. సో అంత సెంటిమెంట్ శారీస్. సో మనకేంటంటే మనకు ఈ అమ్మవారి శారీస్ దాదాపు ఒక 40 నుంచి 45-50 వరకు శారీస్ వస్తాయి. సో మనకు రోజుకి వచ్చిన వాళ్ళ భక్తులు ఆ అమ్మవారి శారీస్ యాక్షన్ పెట్టినప్పుడు వాళ్ళు ఉండలేకపోతారు కాబట్టి వాళ్ళకొకటి టోకన్ రూపంలో రోజుకు అమ్మవారికి 3-4 చీరలు ఉంటాయి. అందులో నుంచి ఒక చీర వాళ్ళకు కూడా. సో 9 శారీస్ 9 చీరస్ లక్కీ డ్రాగా కూడా మామూలుగా అందరికీ డ్రాలో పాల్గొన్న వాళ్ళకు అదొక అవకాశం ఉంది. మరియు సాటర్డే సండే మా యాక్షన్ ఒకటి ఉంటుంది, మళ్ళీ దసరా రోజు యాక్షన్ ఉంటుంది, నిమజ్జనం రోజు యాక్షన్ ఉంటుంది. సో ఆ నిమజ్జనం అనేది ఏ విధంగా జరగబోతోంది అన్న? నిమజ్జనం అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. అమ్మని చూడడానికి చాలా మన రాష్ట్రం నుంచి అని కాదు, నిమజ్జనం అని కాదు, ఈ 11 రోజులు నిన్న కూడా కలకత్తా ఒరిస్సా నుంచి కూడా రావడం జరిగింది. సో మనకు ఇతర రాష్ట్రాల నుంచి చాలామంది ఈ 11 రోజులు అమ్మవారికి దర్శనానికి దాదాపు ఒక 25 నుంచి 30 వేల పబ్లిక్ ఉన్నారు. సాటర్డే సండే 50 వేల వరకు ఇక్కడ అమ్మని దర్శించుకుంటారు. దీని ప్రత్యేకత నిమజ్జనము 4వ తారీఖు అక్టోబర్ 4కు ఇక్కడ నుంచి మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 3 to 4 మధ్యలో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అక్కడ చిన్న అమ్మవారిని ఇక్కడ మా బస్సులో ఊరేగింపించి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి ఇక్కడ తెచ్చి 8:30-9 o'clock మన అమ్మవారి కార్యక్రమం పెద్ద అమ్మవారి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మవారికి ప్రత్యేకమైన వేద పండితులు వస్తారు తిరుపతి నుంచి, శ్రీశైలం నుంచి, మన విజయవాడ నుంచి. వాళ్ళు వచ్చి ప్రత్యేకమైన పూజలు చేసి మన సముద్రం నుంచి ఆ నీరుతోని పాలాభిషేకం చేసి అప్పుడు అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఇక్కడనే నిమజ్జనం. తర్వాత మట్టిని ఏం చేస్తారన్న? ఆ మట్టిని చాలామంది ఆ రోజు వెయిట్ చేసి తీసుకునే వాళ్ళు తీసుకెళ్తారు. కొంతమంది నెక్స్ట్ డే వచ్చి కూడా కొంతమంది తీసుకెళ్తారు. మ్యాక్సిమం అయితే భక్తులకు మేము ఫ్రీగానే వాళ్ళ సెంటిమెంట్, కొంతమంది ఫోన్ చేసి కొంత తీసి పెట్టండి అంటే కొంచెం మేము ప్రత్యేకంగా పెడతాం. వాళ్ళు కూడా కొంతమంది 10 days కూడా వచ్చి తీసుకెళ్తారు, 5 days వాళ్ళ కన్వీనియంట్ బట్టి. ఈసారి కూడా లక్కీ డ్రాది కూడా ఎవరికైనా కూపన్ వెళ్ళినా కూడా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు రాకున్నా కూడా వాళ్ళకు ఇంటికి చేర్చేటట్టు కూడా ఇదొక మా యొక్క ప్లాన్ కూడా ఉందండి. సో ఈ 11 రోజులలో ఎంతమంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని అంచనా వేస్తున్నారు? అందుకు అనుగుణంగా ఎట్లాంటి ఏర్పాట్లు అనేవి చేశారు? ప్రతి ఒక్క భక్తులకు నీటి సౌకర్యం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు 99 ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు 90% అమ్మ దుర్గామాత మాలధారణలో ఉంటారు కాబట్టి కొంతమంది ప్రసాదాలు అది ఉండదు, అన్నదానాలు ఉంటాయి. సో వాళ్ళకు తగిన సౌకర్యాలు అన్నీ కల్పించాము. సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎటువంటి జాగ్రత్త ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఆ ఫెసిలిటీస్ కూడా పెట్టాము. సో ఏంటంటే మనకు వాళ్ళు వచ్చేదైతే మ్యాక్సిమం పూజలకు మహాఆరతి చూడడానికి వస్తారు రోజు. ఆ మహాఆరతికి చాలా క్రౌడ్ ఉంటుంది. పర్ డే మాత్రం ఇప్పుడు 2 రోజులలో పర్ డే 10,000 లాగా వచ్చారు. ఇప్పుడు కొద్దిగా ఈ వర్షాల వల్లనే కొద్దిగా ఇబ్బంది. వర్షం సహకరిస్తే మాత్రం ఇంచుమించు పర్ డే 30,000 to 50,000 వరకు రీచ్ అవుతారు. సో ఓవరాల్గా ఈ 11 రోజులలో ఎంతమంది భక్తులు దర్శనం చేసుకుంటారు అమ్మవారిని అందాదా? ఒక 4 to 5 lakhs చేసుకుంటారు మేడం. ఓకే, అంటే టోటల్గా నిమజ్జనం వరకు చెప్తున్నాను. అంటే దాదాపు 13 days నవరాత్రులు అనమాట మనకు. ఎందుకంటే మనకు అమ్మవారిని చూసిన తర్వాత అమ్మవారి నవరాత్రులు దసరా అయిన తర్వాత కొంతమంది నెక్స్ట్ డే చేస్తారు. కొంతమంది మాకు ఫ్రైడే రోజు హోమం ఉంటుంది. హోమం తర్వాత దాని నెక్స్ట్ డే అనమాట. సో కొంతమంది డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది వస్తారు కాబట్టి దానికి డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనము 4th పెట్టడం, అంటే 2 days గ్యాప్ ఇస్తాను ఎప్పుడు నేను దసరా తర్వాత. అది ఎవ్రీ ఇయర్ అంచెలుగా దాదాపు 25 years నుంచి జరుగుతుంది.
సో ఇది దానికి కూడా మా బస్తీ వాళ్ళు చాలామంది సహకరించడం నాకు ఒక పెద్ద పుషింగ్ వాళ్ళతో పాటు పోలీస్ డిపార్ట్మెంటు అండ్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఈ గ్రౌండ్ ఇవ్వడము, వాళ్ళ సౌకర్యాలు కూడా చాలా మాకు అద్భుతం, అన్ని సహకరించి ఈ సక్సెస్ కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా కారణం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో దసరా శరన్నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా దుర్గాదేవిని దర్శనం చేసుకోవడానికి అనేక మంది భక్తులు తరలి వస్తుంటారని చెప్తున్నారు. ఈ ఏడాది దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారని కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లుగా కూడా చెప్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా తల్లిని దర్శనం చేసుకునేందుకు భక్తులు రావచ్చు అని, అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. ప్రతిరోజు అమ్మవారు ఒక రూపంలో, ఒక అవతారంలో భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. ఇక అక్టోబర్ 4వ తేదీన అమ్మవారి నిమజ్జన ప్రక్రియ అనేది కూడా ఉంటుంది. సో ఈ పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించిన తర్వాత వేద పండితులు వారందరూ కూడా వచ్చి ప్రత్యేక పూజలు గావించిన తర్వాత అమ్మవారి విగ్రహానికి నిమజ్జనం జరుగుతుంది. ఆ మట్టిని తీసుకెళ్లడానికి కూడా అనేక మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అదేవిధంగా అమ్మవారి మీద వేసినటువంటి చీరలను కూడా వేలంపాటలో పెడతామని, సో అందుకు సంబంధించి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేది కూడా ఆర్గనైజర్లు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.